అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయించబోతున్నట్లుగా తెలిపింది. ఇందుకు సంబంధించి లాటరీని ఇవాళ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ఇందుకోసం సిఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ఫ్లాట్లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. 14 గ్రామాల ప్రజలు ఈ లాటరీకి హాజరు కావాలని సిఆర్డీఏ అధికారులు సూచించారు. రాజధాని కోసం 2014-19లో 14 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించారు. ఆ భూములకు రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నవులూరు, కురగల్ల, అలాగే నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ఫ్లాట్లు అప్పగించనున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 8 స్మార్ట్ సిటీలలో రాష్ట్రానికి చోటు దక్కేలా కృషి చేసింది. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. కొత్తగా అభివృద్ధి చేసే 8 స్మార్ట్ సిటీలకు కేంద్ర ప్రభుత్వం 8,000 కోట్లు కేటాయించింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఇప్పటికే 100 నగరాలు అభివృద్ధి చేశామన్న కేంద్రం వేగంగా సాగుతోన్న పట్టణీకరణకు అనువుగా 8 ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక రూపొందించింది. ఈ పథకం కోసం 21 రాష్ట్రాల నుంచి 26 ప్రతిపాదనలు రాగా 8ని ఎంపిక చేసింది కేంద్రం. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలించిన 15వ ఆర్థిక సంఘం అందులో మెరుగైన ప్రణాళికలు పంపిన 8 రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కొప్పర్తికి చోటు కల్పించింది. ఈ నూతన స్మార్ట్ సిటీల్లో అత్యాధునిక రవాణా సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, మురుగునీటి పారుదల, పారిశుభ్రతకు పెద్దపీట వేయనున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు పాలనాపరంగానూ అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన 100 స్మార్ట్ సిటీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వైఫై, హాట్స్పాట్ సౌకర్యం, డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లైబ్రరీలు, సకల సదుపాయాలతో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వగా తాజాగా ఈ పథకం అమలుపై టీడీపీ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి నుంచే ఫ్రీ జర్నీ అమలు చేస్తామని, దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని చెబుతున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ పథకం అమలుతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా పథకం విధి విధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయబోతున్నట్లుగా ప్రకటన చేసింది. వందే భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా చైర్ కార్ కోచ్లతో కూడిన 136 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కగా వేర్వేరు రాష్ట్రాల్లోని కీలక నగరాల మధ్య ఇవి పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ ఆ దిశగా వేగంగా చర్యలు చేపడుతోంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్ మొదటి నమూనా విడుదల చేశారు. ఆధునిక ఫీచర్లు, సౌకర్యాలతో కోచ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మొదట ఈ స్లీపర్ రైళ్లను సుదూర, మధ్య దూర ప్రయాణాలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వందే భారత్ స్లీపర్ రైలు బోగీల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, భద్రతా కోణాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని స్లీపర్ బోగీల్లో యూరోపియన్ రైల్వే ప్రమాణాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలు బోగీలను EN 45545 HL3 అగ్నిమాపక భద్రతా ప్రమాణాల ప్రకారం నిర్మించారు. కుదుపులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా క్రాష్ వర్తి, జర్క్ ఫ్రీ సెమీ పర్మనెంట్ క్లప్పర్లు, అలాగే యాంటీ క్లైంబర్లు అమర్చారు. అన్ని కోచ్లలో సీసీటీవీ నిఘా కెమెరాలు, కవర్ సిస్టమ్ అమర్చబడింది.
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ప్రతి శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు, రద్దీ రోజుల్లో స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు 3 విడతల్లో స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈ స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సిన పని ఉంటుందంటున్నారు. అయితే కరెంటు బుకింగ్ ద్వారా పొందేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే శని, ఆది, సోమవారాలు రద్దీ రోజుల్లో స్వామివార్ల స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసి పూర్తిగా అలంకార దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం పేర్కొంది. ఇకపై ఉదయం 4:30 నుంచి 7:30 గంటల వరకు అలంకార దర్శనం ఉంటుందని తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 9:30 వరకు స్పర్శ దర్శనం, 9:30 నుంచి 11:45 వరకు అలంకార దర్శనం ఉంటుంది. ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మళ్లీ స్పర్శ దర్శనం, మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అలంకార దర్శనం ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ శుద్ధి జరుగుతుందని తెలిపారు. ఇక సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అలంకార దర్శనం, ఆ తర్వాత రాత్రి 10 గంటల వరకు మరోసారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు.